పిల్లలకి ఓటు హక్కు లేదనా? హాయ్ హలో నమస్కారం, నా పేరు సహాని. ఎట్లున్నారు, బాగున్నారా? ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. రేపటి నుండి మంచి మంచి కంటెంట్తో మీ ముందు కోసం. సరే, ఇక ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చాలా బాగా మాట్లాడిండు. విందాం మనం కూడా. విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికి విద్య ఒకటే ఆయుధం అంటున్నాం. విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికి ఉన్న ఒకే ఒక ఆయుధం అంటున్నాం. వేల కోట్లు విద్య కేటాయించినా కూడా ఎందుకు స్కూల్స్ డ్రాప్ అవుట్ అవుతున్నాయి? టీచర్స్ని పెంచినా కూడా పిల్లలు ఎందుకు చనిపోతున్నారని అడుగుతుండు. 23 కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? విద్య గురించి అందరం గొప్పగా మాట్లాడతాం, కానీ ఇంకా విద్యాశాఖకి ఒక మంత్రి లేడు. అంటే విద్యను ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం? దయచేసి విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించండి అని అడుగుతుండు. వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి. వేల స్కూల్స్ మూతపడ్డాయి, వాటిని ఏం చేశారు? దయచేసి పేదోడికి విద్యను మాత్రం దూరం చేయకండి అధ్యక్ష అని అడుగుతుండు. అంతేకాదు, వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం. మనం అడుగడుగున మోసం చేసిన వాళ్ళను షాపింగ్ మాల్లా, కిరాణం కొట్టులా ఇట్లా అడుగడుగున మోసపోతున్నారు వాళ్ళు. నారాయణ స్కూల్స్ 11,300 ఉంటే 31 లక్షల మంది పిల్లలు ఎట్లుంటారు? మన గవర్నమెంట్ బళ్ళనేమో 29,500 ఉంటే మన బళ్ళనేమో 19 లక్షల మంది మాత్రమే ఎట్లుంటారు పిల్లలు? ఏంది అన్యాయము? పేదలు కూడా పనులకు పోయి అప్పులు చేసి పిల్లలను ప్రైవేట్ బళ్ళలకు పంపుతురు. ఇది మన పనితీరని గట్టిగా అరుచుకుంటుండు ప్రభుత్వాన్ని. 12,000 స్కూళ్ళు ఉంటేనేమో 11,312 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూళ్ళలో 31 లక్ష మంది. మనదేమో గవర్నమెంట్ 29,513 స్కూళ్ళు ఉంటేనేమో 19 లక్షలు. ఇది మన పనితీరు. సరైన నాణ్యత లేని విద్య వల్లనే మాలాంటి వాళ్ళు మాయమాటలు చెప్పి మోసం చేసి చట్టసభలకు రావడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం. అదే వాళ్ళకు విద్య వస్తే అడుగుతారు, వాళ్ళే అడుక్కుంటారు వాళ్ళకి ఏం కావాలో. ఎందుకు మా హాస్టళ్లలో ఎలుకలు ఉంటున్నాయి, ఎందుకు మా భోజనాలల్లో సాంబార్లల్లో నీళ్లు ఉంటున్నాయి అని వాళ్ళే అడుగుతారు. చదువుకుంటే ఓటు విలువ తెలిసి మంచి నాయకుని ఎంచుకుంటారు. వాళ్ళకి విద్య వచ్చిందనుకో అడుగుతాడు. ఇప్పుడు మేము అడిగింది అడుగుతాడు, పేదవాడి కొడుకు అడుగుతాడు, ఎందుకు మా హాస్టళ్లలో ఎలుకలు ఎందుకు ఉండాలా? మరేమో పోయిన ప్రభుత్వం ఏమో బంగారు తెలంగాణ, ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో వజ్రాల తెలంగాణ. కానీ 30,000 జీతాలు తీసుకునే వార్డెన్ ఉన్న హాస్టల్లా ఎంతో బాగుంటుంది, కానీ ₹1,00,000 జీతం తీసుకునే వార్డెన్ ఉన్న హాస్టల్లనేమో పిల్లలకు ఎలుకలు కరుస్తాయి. ఏంది అన్యాయం? వాళ్ళకు ఎవరు లేరనా? వాళ్ళు పేదోళ్ళనా? నిర్లక్ష్యం. అసలు హాస్టల్లా పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? మరి మన పిల్లలు చదువుకునే హాస్టల్లా పిల్లలు ఎందుకు చనిపోతలేరు? మంచి చదువులు ఎట్లా ఇస్తలేము? కనీసం వాళ్ళను పానాలతోనన్నా బతకనిద్దామని మాట్లాడుతుండు. అంత బాగానే మాట్లాడుతుండే ఎమ్మెల్యే, కానీ మీ పార్టీనే కదా కేంద్రంలో ఉన్నది. మీ ప్రభుత్వం దలుచుకుంటే దేశంలో విద్యా వ్యవస్థను మార్చి ప్రైవేట్ రంగాలు తీసి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ పెట్టి అందరికీ ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి విద్యను అందించడం ఓ లెక్కనా సార్? రాష్ట్రంలో కాంగ్రెస్ ఎట్లా మీ మాట వింటలేదు? కేంద్రంలో మీ ప్రభుత్వమే కదా, పోయి మోడీని అడగపోయినా? పేదలకు ఇల్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్ళే పాపం చేశారు. ఓహోహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా? మీ ప్రభుత్వం మంచి విద్య అందించవచ్చు కదా, మీరేమంటారు? కామెంట్ చేయర్రి. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ ఉప ఎన్నికల ముచ్చట ఏంది అనుకుంటున్నారా? అదే బీఆర్ఎస్ నుండి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కేటీఆర్ సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసిన విషయం మీ అందరికి తెలిసిందే కదా. ఆ విషయం మీద నిన్న సీఎం సాబు అసెంబ్లీలో మాట్లాడుతుండు. బీఆర్ఎస్ కలలు కంటున్న తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిండు. 4.5 ఏళ్ళు మాత్రం చేసింది, ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లొస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ కు పోయిన ఎమ్మెల్యేల విషయంలో, ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లకు పోయిన ఎమ్మెల్యేల విషయంలో చట్టం రాజ్యాంగం ఒకేలాగా ఉంటాయి. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి? చట్టాలు ఇప్పుడు కొత్తగా ఎట్లా మారుతాయి? అందుకే తెలంగాణలో ఉప ఎన్నికల ముచ్చటే లేదని ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఇంతకు సుప్రీంకోర్టు తీర్పు ముచ్చట ఎట్లుంటుంది అనేది ఇప్పుడున్న గవర్నమెంట్కు పెద్ద సవాల్. ఎందుకంటే అంతిమంగా
తీర్పులు కోర్టులే కదా ఇస్తాయి, కానీ మన రేవంత్ అన్న కాదు కదా. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆంధ్ర పోలీసులు మామూలు వాళ్ళు కాదని నిరూపించుకున్నారు. ఇంతకు ఆంధ్ర పోలీసులు ఎందుకు శబాష్ అనిపించుకున్నారో చెప్తా. రోజు పొద్దు గడవని పైల్వాన్లు ఉంటారు కదా, పనిపాట లేనోళ్ళు పొద్దువోనిక పేకాట ముందేసుకొని కూర్చున్నారు. అది కూడా అక్కడిక్కడ కాదు, కాస్త ఎత్తులోనే, అంటే లారీలో కూర్చొని పేకాట ఆడుతారు మనోళ్ళు. ఇక చంద్రన్న ప్రభుత్వం గురించి తెలిసిందేనా, ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా టెక్నాలజీ ఆయనకు పెద్ద లింకే ఉన్నట్టు మాట్లాడతాడు. వరద బాధితులకు కూడా డ్రోన్ల సాయంతో భోజనాలు అందించిన చంద్రన్న ప్రభుత్వం లారీలో పేకాట ఆడుతున్న వాళ్ళని మంచిగా విజయనగరం పోలీసులు పట్టుకురు. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో. హోంమంత్రి అనితక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ లెక్క అంటే ఇట్లుంటుందని, ఎవరికి దొరకకుండా పేకాడుతున్న దొంగలని టెక్నాలజీ సాయంతో నేరాలను నేరస్తులను పట్టుకుంటున్న పోలీసులకు అభినందనలని చెప్పింది. ఇక నుండైనా జర భద్రం, ఎప్పుడన్నా పేకాట ముందేసుకుంటే ఒకసారి పైకి కూడా చూడురని జనాలు నవ్వుకుంటారు. కానీ పేకాట మంచిది కాదండి, అదొక వ్యసనం. తొందరగా అలవాటు ఉంటే మానుకోండి. ముచ్చటగా 3వ సారి గెలిపించుకున్నారు కదా. అయితే దేశంలో ఇండియా టుడే వాళ్ళు ఒక సర్వే చేసిండ్రు, మన మోదీ సార్ పనితనం ఏ స్థాయిలో ఉందని. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని, నిరుద్యోగం పెద్ద సమస్య అంటూ 24% మంది ధరల్ని మోయలేకపోతున్నామని చెప్పిన వాళ్ళ సంఖ్య 64% ఉందంట. జనాలు ఏ మాత్రం తడపడకుండా చెప్తురంట. ఇక 61% మంది అయితే ఈ దేశంలో మోదీ ప్రభుత్వంలో బాగుపడ్డది సుఖపడ్డది బడా నేతలు కార్పొరేట్లు మాత్రమే అంటూ ఇండియా టుడే సర్వే తేల్చి చెప్పింది. ఇక్కడితో అయిపోయింది అనుకోకుర్రి. చూడుర్రి మన మోడీ సార్ సాధించిన ఘనతలు ఎన్నున్నాయో అని అన్స్టాప్ రిపోర్ట్ అని ఇంకో లెక్కలు మరో ముచ్చట బయటపడ్డది. అదేంటంటే ఇంజనీరింగ్ చదివిన 83% మందికి కొలువులు లేక ఇంట్లో గోర్లు గిల్లుకుంటా కూర్చునే పరిస్థితి ఉందంట దేశంలో. ఇంకా కొన్ని ఘనతలు చెప్పేది ఉంది చూడుర్రి. కోటక్ ప్రైవేట్ సర్వే అని ఇంకో లెక్కలు కూడా చెప్తుర్రు, అదేందో వినుర్రి. 22% మంది డబ్బున్నోళ్ళు ధనవంతులు భారతదేశం నుండి వెళ్ళిపోవాలనే ఆలోచన చేస్తురంట. ఇదే నేను చెప్పాలనుకున్న ముచ్చట. అట్లనే ఉంది కదా, 3 సార్లు ఆదరిస్తే మూతి కాలినట్టు ఉందా లేదా అనేది ఇక మీరే ఆలోచన చేయాలి. 2 పిల్లలు ఉన్నా కానీ భార్యకు ప్రేమించిన వాళ్ళతోటి పెళ్లి చేసిండు ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో. మహానుభావుడు. చెప్తా ఏమైందో. ఉత్తరప్రదేశ్ సంతక్బీర్ నగర్ జిల్లాలో ఉండే బబ్లు ఉద్యోగం చేసుకుంటా కుటుంబానికి దూరంగా ఉంటుండంట. అయితే ఆయన భార్య అలా ఇంటి పక్కనే ఉండే వికాస్ అనే అబ్బాయితోని సంబంధం పెట్టుకుందంట. విషయం తెలుసుకున్న బబ్లు ఆమెను కొట్టకుండా తిట్టకుండా గ్రామస్తులందరి ముందు నా 2 పిల్లల్ని నేనే చూసుకుంటా అని చెప్పి ఆమెకు వికాస్తోని పెళ్లి చేసిండు. అట్లా కొత్త ముచ్చట వింత ముచ్చట ఇది ఈరోజు. ఈ విషయం వింటే మనసున్న మనిషి ఎవ్వరికైనా గుండె చెరువు అవుతుంది. ఈ కాలంలో కూడా మతాల పేరుతోని మనుషులను చంపుకుంటారా? ఇంతకన్నా మనసు లేని ముచ్చట ఘోరం ఏదైనా ఉంటుందా చెప్పండి. అసలు అంతలా బాధపడనిక కారణం ఏందంటారా? అదే నిన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర దివాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాలనే ఆయన శవమై తేలిండు. అది యాక్సిడెంటా లేక హత్యనా అనే విషయం ఇంకా బయటపడలేదు. కానీ ఆ సంఘటన జరిగిన తీరు చూస్తే ఎవరైనా దాన్ని హత్యనే చెప్తున్నారు. ఒక మరణం 100 ప్రశ్నలు అన్నట్టుంది ఆ పరిస్థితి. సామాజిక నేతలు, దళిత సంఘాలు, క్రిస్టియన్ సంఘాలు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆయన చాగల్లో జరిగే క్రైస్తవ సభలకు పోతుంటే ఇది జరిగింది. ఫస్ట్ దీన్ని పోలీసులు యాక్సిడెంట్ అని చెప్పారు, కానీ ఆ ప్లేస్ను చూసిన తర్వాత చాలా మంది దీన్ని హత్య అని చెప్తారు. మరి అనేక సంఘాలు హత్యని చెప్పనీక కారణం ఏంటంటే, సంఘటన స్థలంలో ప్రవీణ్ టీషర్ట్ మీద షూ ప్రింట్లు ఉన్నాయంట. హెల్మెట్ ఉన్నా కూడా తలకి వెనుక భాగంలో దెబ్బలు ఉన్నాయంట. ఇక ఆయన వంటి మీద కావాలనే బుల్లెట్ బండిని పడుకోబెట్టినట్టు ఉంది. మళ్ళీ ఆ బుల్లెట్కు మాత్రం ఏం కాలేదు. అసలు యాక్సిడెంట్ అయితే దెబ్బలు తాకకుండా ఉంటాయా? డైరెక్ట్గా చనిపోతారా? మీరే చెప్పుర్రి. ముఖం మీద మాత్రమే ఎందుకు దెబ్బలున్నాయి? అసలు ఆధారాలే లేకుండా పోలీసులు యాక్సిడెంట్ అని ఎట్లా చెప్తున్నారు? ఆడ పక్కనే ఉన్న కట్టకు రక్త మరకలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే హత్యనే అనుమానాలు కలిగిస్తున్నాయి కదా. ఇక దీనికి సంబంధించి చంద్రబాబు బాధ వ్యక్తం చేస్తూ విచారణకి ఆదేశించిండు. అట్లనే ఎట్లాంటి పక్షపాతం లేకుండా విచారణ జరగాలని జగన్మోహన్ రెడ్డి అంటుండు. చూసిరు కదా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయరు. చాలా మంది చూడాలంటే షేర్ కూడా చేయాలి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ.